ఇప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకున్నారు కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ, ఆ దరిద్రం అంతా పోయింది కదా, శుద్ధీకరణ పొందారు కదా. పొందారు. పొందినప్పుడు దేవుని సమాధానం వాళ్ళకు వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాప్తిస్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా ఆ వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. అంటే మళ్ళా పాపంలో కొనసాగుతూ ఉంటారు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ తప్పుడు జీవితంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉన్నారంటారా, లేరంటారా? అప్పుడు వాళ్ళలో కూడా పాపం పనిచేస్తుంది, మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం, వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ